విజయనగరం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ రోనంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ రోనంకి గోపాలకృష్ణ శుక్రవారం కలెక్టరేట్లో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియ పురోగతిని వివరించారు. మ్యాపింగ్ కానీ ఎనామలిస్ కు సంబంధించి సుమారు 193,734 మందికి నోటీసులను అందజేసినట్లు తెలిపారు. వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాతే వారి ఓటుపై తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రాండ్ పేరెంట్స్ కి పిల్లలకి 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్న డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా సుమారుగా 1,83,000 మనకు వెనక్కి పుష్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి సో వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సో వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అంటే ముందు మనకు ఏదైతే 8,000 ఏదైతే మ్యాపింగ్ జరగలేదో వాళ్ళకి, అలాగే అనామలీస్ ఉన్న వాళ్ళకి మొత్తం కలిపి 1,92,000 దాకా మనము నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సో ఈ నోటీసులు ఇప్పుడు తహసీల్దార్స్, ఏఆర్ఓస్గా మిగతా వాళ్ళు ఎంపీడీఓస్ ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు, మన మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు. అందరికి కూడా మనకి ఇప్పుడు ఆ వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 53-54% అవి కూడా అయిపోయాయి. సో దానిలో కూడా యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ మనము చాలా పారదర్శకంగా అందరికి అవకాశాలు ఇస్తూ వాళ్ళనే రమ్మని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే దాన్ని అప్డేట్ చేసి బిఎల్ఓ రిమార్క్స్తో మనం వెరిఫై చేసి మనం యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. 10% మనకు 10-15% కాదు, మనకు బ్రాడ్గా మనకు డ్రాఫ్ట్ రోల్ మనం పబ్లిష్ చేసింది 31వ తారీఖు జూలై పబ్లిష్ చేసాము. సో 148 లొకేషన్స్లో, అర్బన్లో 402 ఉన్నాయి. రూరల్లో 1000 చనిపోయారు. ఈ మధ్యలో 2-3 నెలల కాలంలో ఈ 1,00,000 మందిలో చనిపోవడము, ఆ ఊరు నుంచి షిఫ్ట్ అయిపోవడం 411 మంది ఉన్నారు. 411 మందికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పాము, మళ్ళీ ఇస్తారు. మిగతా మీరు చెప్తున్నట్టు ఇక్కడ 5వ కాలంలో ఉన్న 1,05,000 29-30 తారీఖు కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉన్నాయి. ఇంకా 3,000 గ్యాప్ ఉంది. అవన్నీ ఈ రోజు రేపట్లో అవి కూడా క్లియర్ చేసి ఫైనల్ పబ్లికేషన్ కోసం పెట్టడం జరుగుతుంది. 1-2 days పడుతుంది వీళ్ళంతా అప్రూవ్ చేయడానికి. హీరింగ్ తర్వాత నెక్స్ట్ సో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ 22-23 ఎలక్షన్స్ కానీ అడ్రస్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఫామ్ మీకు ఇవ్వండి. అవన్నీ కూడా మీరు వీఆర్ రిక్వెస్టింగ్ యూ, మీరు కూడా 72 వర్షంగా మనకి పెండింగ్ ఉన్నాయి. ఓవరాల్గా కంప్లైంట్స్ ఏమైనా వస్తే మనం రిజాల్వ్ చేయాలి. సో 48 గంటల లోపల 10 ఉన్నాయి. గ్రేటర్ దాన్ 48 hours ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఏడాది మనకి ఈ ఎలక్టోరల్ రివిజన్ అనేది జరుగుతుంటుంది, అది మీ అందరికీ తెలుసు. కానీ ఈసారి జరుగుతున్న దానికి ఒక ప్రత్యేకత ఉంది. సో అది స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని షార్ట్కట్లో సర్ అని మనము పిలుచుకుంటున్నాం. దీనికి ఇనీషియల్గా జూన్ 15 నుంచి సెప్టెంబర్ 23 వరకు తేదీ ఇవ్వడం జరిగింది. తర్వాత మన రిక్వెస్ట్ మేరకు మరొక 15 రోజులు పెంచి అక్టోబర్ 3 వరకు మనకి ఈ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇనీషియల్గా 1 month మరి మనం మ్యాపింగ్ అనేది చేసుకున్నాము. సో 2004 ఆ టైంలో ఏదైతే మనము సర్చ్ చేసామో అప్పుడున్నటువంటి వాటర్ జాబితాతో మళ్ళీ ప్రెజెంట్ వాటర్ జాబితాను మ్యాప్ చేసి సో కరెక్ట్గా మ్యాపింగ్ అయిన వాళ్ళకి మనము డ్రాఫ్ట్ పబ్లికేషన్లో తీసుకొచ్చాము. తర్వాత ఎక్కడైనా డిస్క్రిపెన్సీస్ ఉన్న వాటికి మనం కొన్ని ఐడెంటిఫై చేసి వాటికి నోటీస్ అనేది జనరేట్ చేస్తున్నాం. సో ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది మొన్న 31st జూలై నాడు పబ్లిష్ చేశాము. ఐ థింక్ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అది అందించారని అనుకుంటున్నాము. సో కలెక్టరేట్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. నాకు కూడా మొన్న లాస్ట్ సారి నేను ఇక్కడ పిఎం ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వారు కూడా డిఆర్ఓ గారు, సెక్టర్ సూపరింటెండెంట్ గారు కూడా చూపించడం జరిగింది.